ఈసారి జరిగిన పార్లమెంట్ ఎలక్షన్స్లో తెలంగాణలో మొన్న జరిగిన దాంట్లో బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా రాదు, ఖాతా తెరవదు. ఉన్న సీట్లో 17 కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగానే జరిగాయి. బీజేపీ ఎక్కువ స్థానాలు గెలుచుకుంటుందని బీజేపీ వాళ్ళు, లేదు కాంగ్రెస్ గెలుచుకుంటుందని కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. బట్ బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి? ఇక్కడ తెలంగాణలో ఎన్ని సీట్లు గెలుచుకోబోతోంది? రేపు అక్కడ అధికారంలో ఎవరు వచ్చినా కూడా బీఆర్ఎస్ పాత్ర ఎలా ఉండబోతోంది? టీవీ ప్రేక్షకులకు నమస్కారం. స్టూడియోలో ఉన్న వాళ్ళందరికీ కూడా నమస్కారం. మేడం, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో అంటే ఎవరి గొప్పలు వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఈ దేశానికి మేము చాలా చేశామని చెప్పేసి మాట్లాడుతున్న బీజేపీ ఏ ఒక్క చోట కూడా ప్రచారంలో మేము గమనించినంత వరకు, మేము తిరుగుతున్నంత వరకు వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలు, వాళ్ళు చేసిన కార్యక్రమాలు ఎక్కడ కూడా చెప్పుకుంటున్న పరిస్థితి లేదు. వాళ్ళు ఎంతసేపు ఏం చెప్పుకుంటారంటే, వాళ్ళ ప్రచారం ఎట్లా ఉంటుందంటే, మనం హిందువులం కాబట్టి బీజేపీకి ఓటేయాలి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఓటు ఎందుకు వేయాలంటే, రామ మందిరం కట్టిండు కాబట్టి మనం ప్రధానమంత్రికి ఓటేయాలి. ఇన్నేళ్ల చరిత్రలో ఎప్పుడూ కనీ విని ఎరుగని రీతిలో రామ మందిరం కట్టిండు కాబట్టి మనం ఓటేయాలి అని చెప్పటం, ప్రజల్ని మభ్యపెట్టడం, ప్రజలకు కంప్లీట్గా ఆ మత్తులో అనే అంశం తప్పితే వాళ్ళు ఈ దేశానికి చేసిన మంచి గురించి కానీ, లేకపోతే మంచి చేశాము అని చెప్పేసి చెప్పుకొని ప్రజల్లోకి వెళ్ళి చెప్పుకోలేని ఒక దుస్థితిలో బీజేపీ పార్టీ ఉందనేది 100% కరెక్ట్. అందుకనే వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఆ అంశాలే మాట్లాడతారు. ఏది, మనం హిందువులము, రామ మందిరము. రెండోది ఏం చెప్తారంటే, వాళ్ళ ఓట్ బ్యాంకుని పెంచుకోవడానికి, ఇక అక్కడ ఉన్న వాళ్ళని అన్ఎక్స్పైరీ చేయడం కోసం ఏం చేసిందంటే, కంట్రోల్ షాప్లో, రేషన్ షాప్లో ఉన్న బియ్యంలో పసుపు కలిపేసి అందరికీ అక్షింతలని పంచుకున్నారు. ఇక దీంతో ఇక మాకు ఓట్లు పడిపోతాయి, మాకు సీట్లు వచ్చేస్తాయి, లేకపోతే 400 వచ్చేస్తాయి, 400 పైగా వచ్చేస్తాయి, మేము అట్లా చేస్తాం ఇట్లా చేస్తాం అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇందాక వెంకటరెడ్డి అన్న మాట్లాడుతూ బీజేపీ అనేక విషయాలలో నంబర్ 1గా ఉంది, అన్ని విషయాలలో మేము నంబర్ 1 వచ్చినామంటే నిజమే. అంటే వాళ్ళు చెప్తున్న అభివృద్ధి పనుల కంటే కూడా ఈ దేశంలో అవినీతి పరుల్ని విదేశాలకు మార్చడంలో నంబర్ 1 ఉన్నారు. అదేవిధంగా గ్యాస్తో ఇబ్బంది పడిన మహిళలకు మేము గ్యాస్ అందించినామని చెప్పేసి మాట్లాడిన దాంట్లో విపరీతంగా రేట్లు పెంచేసి ప్రజలకు అత్యంత దయనీయమైన పరిస్థితి వేయబడడంలో నంబర్ 1గా ఉన్నారు. జన్ధన్ ఖాతాల ద్వారా మేము ప్రతి అకౌంట్లో 15 లక్షల రూపాయలు వేసి ఈ దేశంలో ఉన్న ప్రజలందరినీ కూడా మేము ధనవంతులుగా చేస్తాము, బ్లాక్ మనీ తీసుకొస్తాము అని చెప్పేసి ఏదైతే ప్రగల్భాలు పలికినారో దాని ద్వారా మోసం చేయడంలో నంబర్ 1గా ఉన్నారు. అంతే తప్పగా అభివృద్ధి పదంలో ముందుండి, అభివృద్ధి పదంలో ఇగో మేము ఇది ఈ దేశానికి చేశాము, ఈ దేశంలో ఇప్పటి వరకు మేము చేసిన కార్యక్రమం ఇది అని చెప్పేసి చెప్పుకునే స్థితిలో వాళ్ళు లేరు. వాళ్ళు ఒకే మాట, ఒకే బాట. అది మతం, అది హిందూ మతం. ఆ హిందువులందరం మనం కలిసి మనం హిందువులకు ఓటేసుకోవాలా, ఆర్ఎస్ఎస్ ద్వారా ఆర్గనైజ్ చేసుకోవాలా, బీజేపీకి ఓటేయాలా. ఇంకా వేరే దాని చర్చ ఉండదు వాళ్ళకు. మీరు ఎక్కడైనా ఎప్పుడైనా వాళ్ళ సభల్ని గమనించండి. నిన్న అంతెందుకండి, కింద వాళ్ళు మాట్లాడుతుంది ఒక పోని, నిన్నగాక మొన్న నరేంద్ర మోడీ గారు మాట్లాడుతూ ముస్లింల మీద ఎంత దారుణమైన మాటలు మాట్లాడిందండి. ఈ దేశంలో ఉన్న ఆస్తినంతా కూడా ముస్లింలకు దారాదత్తం చేస్తారా? ఎవరి అబ్బసొత్తండి? ఈ దేశంలో ఉన్న సంపద, సహజ సంపద ఎవరి అబ్బసొత్తు? బీజేపీ వాళ్ళ సొత్తా, లేకపోతే కాంగ్రెస్ వాళ్ళ సొత్తా, లేకపోతే బీఆర్ఎస్ వాళ్ళ సొత్తా? ప్రజల సొత్తు అండి. ఆ విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏఐసీసీ అధ్యక్షులు ఖర్గే గారు కూడా అదే విషయం మాట్లాడారు కదా. హిందువుల ఇళ్లలోకి వెళ్ళి వాళ్ళ ఆస్తులు మొత్తం లాక్కొని ముస్లింలకు పెడతాము అనేది, దాన్ని కూడా బీజేపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు కదా. చర్చ ఎవరు చేసినా అది తప్పని మాట్లాడుతున్నా నేను. అందులో ప్రధానమంత్రి స్థాయిలో ఉండి, ఒక బాధ్యతాయుతమైన ప్లేస్ లో ఉండి ప్రజల్ని సమిష్టిగా ఉంచాల్సిన ఒక ప్రధానమైన వ్యక్తి మాట్లాడడం. ఖర్గే గారు ఒక అంశం పక్కన పెట్టండి. నేను ఈరోజు అధికారంలో ఉన్నవాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఎంత బాధ్యతాయుతమైనగా మాట్లాడాలి, ప్రజల్ని ఎంత తక్కువగా చేర్చుకోవాలి అనే విషయాల్ని పక్కన పెట్టేసి ఇంకో రకంగా మాట్లాడడం ఏంది? అదేవిధంగా ముస్లింలు ఎక్కువ మందిని కంటారు, లేకపోతే ఇంకొకళ్ళు ఎక్కువ కంటారు అని చెప్పేసి ఒక విద్వేషాన్ని రెచ్చగొట్టడం.
ఒక్క 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 25 సంవత్సరాల క్రితం పోతే హిందువులలో ప్రతి కుటుంబంలో ఆ కుటుంబంలో కన్నవాళ్ళ సంఖ్య ఎంతమంది మేడం? దాదాపు 15 మంది 14 మంది కాదా? అంటే ఇది ఒక రకమైన చర్చ, అది విద్వేషాన్ని నింపడం. నేను అంటుంది ఆ చర్చ వైపు నేను ఎందుకు తీసుకెళ్తున్నాను, ఎందుకు మాట్లాడుతున్నాను ఈ అంశాన్ని అంటే ఒక ఒక వర్గం మనుషుల్ని ఇంకో వర్గం మీదకి ఉసిగొల్పడం, ఉసిగొలిపి దాన్ని ఓటు రాజకీయం, ఓటు బ్యాంకుగా మార్చుకోవడం అనేది ప్రధానంగా చేయదలుచుకున్నారు వాళ్ళు. దాంట్లో భాగంగానే దీంట్లో అంతో ఇంతో మునిగిపోయిన మిడిల్ క్లాస్ వాళ్ళు కావచ్చు, లేకపోతే బీసీలు కావచ్చు, వీళ్ళందరినీ ఆర్గనైజ్ చేసి ఆ మత్తులో ముంచేసి ఈరోజు మేము ఖచ్చితంగా మేము ఇంత సాధిస్తాం అంత సాధిస్తాం అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇది వాళ్ళకి ఎప్పటికీ సాధ్యం కాదు. ఎందుకనంటే ఈరోజు దక్షిణాదిన ఇందాక ఉమాకాంత్ అన్నట్టు కొత్త ఒక విత్త పాత ఒక రోత అనే టైప్లో ఈరోజు ఇక్కడ కొంచెం ఏదన్నా కొంత అంటే వాళ్ళకి పాజిటివ్గా మారచ్చు, కానీ ఈరోజు నార్త్ వైపు అంతా కూడా వాళ్ళకు వ్యతిరేకమైన గాలి వీస్తూ ఉంది. వాళ్ళ దాంట్లో కుమ్ములాటలు విపరీతంగా ఉన్నాయి. ఆ కుమ్ములాటల కారణంగా ఈసారి ఖచ్చితంగా వాళ్ళకు సీట్లు అంత పెరిగే అవకాశం లేదు, పెరగడానికి ఛాన్స్ లేదు. దీన్ని దృష్టి మరల్చడం కోసం, అదేవిధంగా ప్రజల్ని ఇంకా తన వైపుగా అంటే ఓట్లు వేయించడం కోసం ఎట్లాగూ నార్త్ వైపుగా వాళ్ళ హవా తగ్గింది. సో దక్షిణాదిన వైపు మేము అదంతా చూపి ఇంకోటి చూపి అది కనపడకుండా చేసి ఇటు ఎక్కువగా రాబట్టుకోవడానికి ఒక ప్లాన్ చేస్తున్నారు. కానీ ఈ తెలంగాణ ప్రజలు కావచ్చు, లేకపోతే మొత్తం దేశంలో ఉన్న ప్రజలంతా కూడా చాలా 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 తెలివిగలిగిన వాళ్ళు. ఎవరికి ఎప్పుడు ఏ రకంగా ట్రీట్మెంట్ ఇవ్వాలని కూడా ఈ ప్రజలకు తెలిసిన మాట వాస్తవం. కాబట్టి బీజేపీ ఏదైతే అంటే మత విద్వేషాలు రెచ్చగొట్టడం, ప్రజలను రెచ్చగొట్టడం, లేకపోతే కులాలు మతాలని తీసుకొచ్చి రాజకీయాలు చేస్తున్నంత కాలం ప్రజా ఆదరణ ఉండదు. అది కొద్ది కాలం మీద భూమి లాగా రావచ్చు, కొద్దిగా అంటే భూమిగా కనపడవచ్చు, కానీ అది ఎక్కువ కాలం నిలబడకపోగా అది నిలబడ్డంత కాలంలో మొత్తం దేశం అంతా నాశనం అయ్యే పరిస్థితి. ఈరోజు అదే జరిగింది. ఈరోజు దేశంలో ఉన్న ప్రజలందరినీ మభ్యపెట్టడము, మోసపుచ్చడంలో బీజేపీ అగ్రభాగాన ఉందని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తున్నాం, మేము అభిప్రాయపడుతున్నాం. రెండో విషయం, ఈ తెలంగాణ ప్రాంతంలో బీఆర్ఎస్ పార్టీకి మా నాయకత్వం చెప్తున్న దాని ప్రకారం ఖచ్చితంగా సైలెంట్ ఓటింగ్ జరిగింది. మాకు కూడా మంచి సీట్లు వస్తాయని చెప్పేసి మా అధినాయకులు చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. కాబట్టి మాకు కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ తెలంగాణ కోసం కొట్లాడి నిలబడ్డ పార్టీ కాబట్టి, తెలంగాణని తెచ్చిన పార్టీ కాబట్టి రేపు రాబోయే రోజుల్లో మాకు కూడా మంచి సీట్లు వస్తాయి. ఇన్ని వస్తాయి అన్ని వస్తాయి అని చెప్పేసి అని నేను ఖచ్చితంగా చెప్పాలని నేను అనుకోవట్లేదు. ఎందుకు అనుకోవట్లేదు అంటే ప్రజల యొక్క నిర్ణయం ఆ రోజు ఉన్న పరిస్థితి లేదా ఆ సమకాలీన పరిస్థితుల్ని బట్టి ఉంటది. నేను ఈ రోజు ఒక రకంగా చెప్పి ఈ రోజు నేను తక్కువ చెప్పి రేపు ఎక్కువ రావచ్చు, లేదా నేను ఎక్కువ చెప్తే తక్కువ రావచ్చు. కాబట్టి ఈ రకమైన మాటలు మనం మాట్లాడుకోవడం సరైనది కాదని చెప్పేసి నేను ఎవరి తీర్పు అయినా ప్రజా తీర్పు 4వ తేదీన రాబోతుంది. ఆ 4వ తేదీన రాబోయే తీర్పుని బట్టి మనం ఇంకా విశ్లేషణగా మాట్లాడుకుందాం. ఎవరు ఎక్కడ ఏ రకంగా తప్పు చేశారు, ఎవరు ఎక్కడ ఏ రకంగా అభివృద్ధి పదాన నడిచారు, ఎవరు ఏ రకంగా ప్రజల్ని మోసపుచ్చడము లాంటి కార్యక్రమాలు చేశారనే అన్ని విషయాలు కూడా జూన్ 4వ తేదీ నాడు ఫలితాలు రాబోతున్నాయి. దాన్ని బట్టి మనం మాట్లాడుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి నేను అభిప్రాయపడుతున్నాను.